ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ యోనా తన జీవితంలో తన ఆలోచనలు ఏమనుకుంటున్నాడంటే, చాలా విచిత్రమైన సన్నివేశం యోనా జీవితంలో. ఆయన చేసిన పొరపాటుకి ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళకపోగా వేరొక చోటికి వెళ్తున్నప్పుడు, తర్షీసుకు వెళ్తున్నప్పుడు పెద్ద జలప్రళయము లేక తుఫాన్ తెలియపడటం వల్ల ఆ ఓడలు అంతా కూడా నష్టపరచబడిన పరిస్థితుల్లో ఆఖరికి తాను ఏమై ఉన్నాడో వారందరూ అడిగినప్పుడు తెలియపరుచుకొని సోమరిగా మత్తుడిగా నిద్రమత్తు గలవాడిగా నిద్రించిన సమయంలో అతడిని మేలుకొల్పినప్పుడు నా వలన ఇది జరిగిందని ఒప్పుకున్నటువంటి వ్యక్తి. కానీ అక్కడ జరిగిన పరిస్థితులు మనందరికీ ఎరుకైనాయి. ఏం చేయబడ్డాడు? ఆయన ఓడలోంచి గెంటివేయబడ్డాడు, అంటే పడవేయబడ్డాడు సముద్రంలో. ఆ స్థితిలో దేవుని ఏర్పాటు ఎంత గొప్పదంటే, గొప్ప సొరచేపకు ఆజ్ఞ ఇచ్చి ఆయన్ని మింగివేయమని తెలియచేసింది. ఆ చేప గర్భములో ఉండి మొరపెడుతున్నటువంటి మాట. కాబట్టి అసలు వాస్తవంగా పాతాళము చూడండి, మొదటి వచనం అంటే 2వ అధ్యాయం మొదటి వచనంలో, ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి, పాతాళం అంటే ఏంటన్నమాట? మృతులుండే స్థలము పాతాళము. దాన్ని మనం బాగా నేర్చుకుని చెప్పుకోవచ్చు. అది ఇంకా మామూలుగా మనం చెప్పాలంటే సమాధిలో నుండి ఆయన మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. ఇంకా మనం ఆయన ఆలోచన ఏంటంటే, చేప కడుపే అతనికి సమాధిలాగా ఒక సాదృశ్యంగా చేయబడింది. చేప ఒకవేళ అది లోపల ఉన్నప్పుడు అరాయించుకుని ఉంటే అతను మిగిలేవాడు కూడా కాడు. కాబట్టి యోనా తాను మరణించానని భావించాడు. బహుశా ఆ భావన ఎలాంటిదంటే, ఎప్పుడో ఒకప్పుడు నేను చచ్చిపోతాననే భావన ఆయనలో ఉంది, మనలో కూడా ఉంది. కాబట్టి మరణశయమై ఉండి, మరణించిన స్థితిలో ఉండి, ఇంకా ఆపత్కాలంలో ఉండి మనం మొరపెట్టినప్పుడు ఆయన మన మొర ఆలకించేవాడై ఉంటున్నాడనటానికి సాదృశ్యమే యోనా యొక్క ప్రార్థన. దేవుడు తన ప్రార్థన వినడానికి ఇక్కడ కూడా ఆయన ఉన్నాడన్నది ఆయన భావన. ఎక్కడ? పాతాళంలో లేక మరణ పరిస్థితుల్లో, సమాధిలో ఉన్న కాడ కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడనే విశ్వాసం. ఎంత గొప్ప మర్మం అండి ఇక్కడ. కాబట్టి మనందరికి తెలిసిన వాక్య భాగం కూడా చూసుకుందాం. చూడండి, 139వ కీర్తన 8వ వచనం. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకున్నను, నీవు అక్కడను ఉన్నావు. కాబట్టి యోనా దృష్టిలో పాతాళము అంటే మరణ పరిస్థితి, సమాధిలో ఉన్న స్థితిలో కూడా దేవుడు అక్కడ ఉన్నాడని విశ్వసించాడు. చూడండి, 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. సర్వశరీరులు దేవుని యొద్దకే వచ్చే స్థితి. ఎందుకంటే ఆయన ఒక్కడే మన ప్రార్థన ఆలకించువాడై ఉంటున్నాడు. 121 కీర్తనలోంచి, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. కాబట్టి శ్రమలో తోడై ఉండేవాడు, ఉత్తరం ఇచ్చేవాడు, మనకు సమాధానం ఇచ్చి మన బలపరిచి భద్రపరిచేవాడు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 14:9. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల రాజులనందరినీ
వారి 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 సింహాసనం వారి నుండి సింహాసముల మీద నుండి రేపుచున్నది. ఏమండి దేవుని రాకడ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రత్యక్షత ఆడ ఉన్నప్పుడు ప్రేతలు సైతము కూడా లేస్తాయి. కాబట్టి దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రధాన ఉద్దేశాన్ని ఎప్పుడు కూడా నమ్మిన మనము విడిచిపెట్టే వారం కాకూడదు. ఒకవేళ యోనాలాగా తర్షీషుకు పారిపోయే పరిస్థితులు ఉన్నా ఆ సంపద కొరకు, జీవనోపాధి కొరకు ఎక్కడికో ఒకానొక పట్టణంకి వెళ్ళి లాభం సంపాదించము రండి అని చెప్పుకొని వారలారా అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడికో పోయి సంపాదించాలనుకుంటాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి స్థితిని మనం పోగొట్టుకోవద్దు. ఆయన కలిగి ఉంటే మన మొర ఆయన ఆలకించి ప్రతిఫలము ఇచ్చేవాడై ఉంటున్నాడు. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. మహాగణుడు, మహోన్నతుడమైన తండ్రి, నిత్యుడమైన తండ్రి, సజీవుడమైన దేవ, మా మొర ఆలకించు వాడవైన తండ్రి, ఈ ఉదయకాలం మా ప్రార్థన ఆలకించి మాకు ప్రతిఫలము దయచేయండి. మేము పాతాళములో చేరి మొరపెట్టే స్థితి నాయన యోనా ద్వారా నేర్చుకోగలుగుతున్నాం తండ్రి. నిజమే నాయన, ఆ స్థలం నుంచి కూడా మీరు మొర ఆలకించి నాయన నినివే పట్టణాన్ని కాపాడటానికి యోనాన్ని మీరు ఏర్పరచుకున్నారు. దేవా, నా వలే మా వలే ఇంకెంతమంది ఈ సమయంలో ఆ స్థితిలో ఉంటున్నామో దాన్ని గ్రహించి నాయన మా మొర ఆలకించి మాకు ప్రతిఫలం ఇస్తాడనే నమ్మకంతో వాగ్దానాన్ని స్వతంత్రించుకుని నేను గణపరిచే వారంగా, ప్రార్థించే వారంగా ఉండుటకు సిద్ధపరచుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.